పిచ్చి పిచ్చి కమెంట్స్ చేసే ముందు మన ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు అనే సెన్స్ మర్చిపోకూడదు అంటూ వరుణ్ తేజ్ గారు ఇటీవలే హాజరైన ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అయితే దీనికి కారణం కొద్ది రోజుల క్రితమే లావణ్య త్రిపాఠి గారు ఒక షాప్ ఓపెనింగ్‌కి రావడం జరిగింది. ఆ షాప్ ఓపెనింగ్‌కి వచ్చినప్పుడు ఆమె చాలా పద్ధతిగా వచ్చింది. మెగా కోడలంటే ఇలా ఉండాలి అని చాలామంది పాజిటివ్‌గా రియాక్ట్ అయితే, మరికొంతమంది సోషల్ మీడియాలో నెగటివిటీ పెంచేవాళ్ళు ఉంటారు కదా! అలాంటి వాళ్ళు మాత్రం ఇక లావణ్య త్రిపాఠి బాడీ షేమింగ్ చేయడం మొదలుపెట్టేశారు. ఇక లావణ్య చాలా లావైపోయావు అంటూ ఆంటీ, ఆంటీ అంటూ ఆమె పైన ట్రోల్స్ చేయటం మొదలెట్టారు. అయితే ఈ ట్రోల్స్‌కి డైరెక్ట్‌గా వరుణ్ తేజ్ ఇప్పటివరకు స్పందించకపోయినా ఒక ఇంటర్వ్యూకి హాజరైనప్పుడు మాత్రం ఆయన మాటల్లో వ్యక్తం చేశారు. ఆడవాళ్ళను ఎప్పుడూ గౌరవంగా చూడాలి. ఎక్కడ కనిపించితే అక్కడ పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయటం, ట్రోల్స్ చేయటం సరైనది కాదు. ఎంతో పద్ధతిగా ఉంటారు ఆడవాళ్ళు. అలాంటి పద్ధతిగా ఉండే ఆడవాళ్ళని కావాలనే ట్రోల్స్ చేస్తారు. పద్ధతి తప్పితే ఒకలా మాట్లాడతారు. పద్ధతిగా ఉంటే ఇంకోలా మాట్లాడతారు. చీర కట్టుకోకపోతే తప్పంటారు. చీర కట్టుకుంటే ఆంటీ అంటారు. ఇదంతా ట్రోల్ చేసే వాళ్ళ మైండ్‌సెట్ పైన డిపెండ్ అయిపోయింది ఇప్పుడు. కానీ ఎలాంటి వాళ్ళకైనా అమర్యాదగా మనం మాట్లాడేటప్పుడు మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు అనేది మర్చిపోకూడదు అంటూ వరుణ్ తేజ్ తాజాగా చేసిన కామెంట్స్ అయితే లావణ్య త్రిపాఠిని ఉద్దేశించి చేసినవే అంటూ నెట్టింట్లో అయితే వైరల్ అవుతుంది. ఏదైనా లావణ్య త్రిపాఠి గారు ఇటు కెరియర్‌ని అలానే అటు మెగా కోడలిగా కూడా బాధ్యతలను చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు. సినిమాల్లో పెళ్లి తర్వాత కూడా నటించినా ఆమె పద్ధతిని ఎక్కడా మర్చిపోలేదు. బయటకొచ్చినప్పుడు గానీ, ప్రతిసారి కూడా చాలా పద్ధతిగా కనిపించడంతో ఇక ఉపాసన కొణిదెల గారు ఎలా అయితే మెగా కోడలిగా మంచి మార్కులు కొట్టేశారో, అలానే లావణ్య త్రిపాఠి గారు కూడా ఉండడం ప్రెజెంట్ మెగా అభిమానులకి చాలా హ్యాపీగా ఉంది. కానీ ఈ నెగెటివ్ ట్రోల్స్ చేసేవాళ్ళు ఒక్కరు చేయడంతో అది 10 కమెంట్స్, వేల కమెంట్స్ అవ్వడంతో ఇక అది వరుణ్ తేజ్ వరకు వెళ్ళడం జరిగింది. సో, ఆడవాళ్ళని ఎప్పుడైనా గౌరవించడం నేర్చుకోండి. ఇతర ఆడవాళ్ళని మనం పిచ్చిగా మాట్లాడినప్పుడు మన ఇంట్లో ఆడవాళ్ళని గుర్తు చేసుకుంటే అప్పుడు మనకి అలాంటి మాటలు రావు అంటూ ఇప్పుడు వరుణ్ తేజ్ ఘాటుగా స్పందించారు ఈ విషయం పైన. మరి వరుణ్ తేజ్ గారు చెప్పిన ఈ విషయం పైన మీ ఫీలింగ్ ఏంటి అన్నది తప్పకుండా కామెంట్ చేయండి.